ఈ 2 ఏళ్లలో నేను చూపించినటువంటి ప్రగతి, పనిచేసినటువంటి తీరు, భవిష్యత్తులో ఈ 18 మాస్టర్ ప్లాన్ రోడ్లే కాకుండా 34 రోడ్ల నెట్వర్క్ని తయారు చేయడంలో భాగంగా మేము ఇచ్చినటువంటి మాస్టర్ ప్లాన్, ఇంకో 12 నుంచి 14 మాస్టర్ ప్లాన్ రోడ్లు పూర్తయితేనే తిరుపతి నగరం ఈ రోడ్ల నెట్వర్క్తో సంపూర్ణంగా ట్రాఫిక్ రహిత నగరంగా మారుతుంది. అలానే శెట్టిపల్లి భూ సమస్య పరిష్కార కారణంగా వచ్చేటటువంటి 110 ఎకరాల్లో మిడ్ సైజ్ ఐటీ కంపెనీలను స్థాపింపజేసి తిరుపతి నగరంలో ఉన్నటువంటి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడం, అలానే రెండవ తరం ఏదైతే తిరుపతి నుంచి ఉద్యోగ అవసరాల రీత్యా బయటికి వెళ్ళిపోయిందో, అంటే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఐటీ ఉద్యోగాలు చేస్తూ స్థిరపడిపోయారో వాళ్ళందరికీ మారు తిరుపతిలో పనిచేయగలిగేటటువంటి పరిస్థితిని కల్పించడం. ఇవి కాకుండా తిరుపతిని క్రైమ్ ఫ్రీ సిటీగా చేయడం. 3, శానిటేషన్ విషయంలో ఇప్పటికే వడివడిగా దాంట్లో అడుగులు పడ్డాయి. టీటీడీ కూడా ఎంతో పెద్ద మనసుతో తన బాధ్యతను గుర్తెరిగి శానిటేషన్కి సపోర్ట్ చేస్తే కొంతమంది కుట్రదారుల ఆలోచన మేరకు అది కోర్టుకు పోయింది. ఎల్లుండు ఆ భగవంతుడి ఆశీర్వాదం వలన కోర్టు సానుకూలంగా స్పందించినట్లయితే భారతదేశంలోనే తిరుపతిని అత్యంత పరిశుభ్రమైనటువంటి నగరంగా మార్చేటటువంటి బాధ్యత నాది అని మీ ద్వారా తిరుపతి ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను.